three things: carbon, sunlight, water, and the 18 elements. So these are the four things that. సో ఒక భూమిలో మొక్క పెరగాలంటే ఏమేం కావాలండి? భూమి గుల్లబారుతో ఉండాలి, విత్తనం మంచిదే ఉండాలి, ఇంకా తర్వాత సూర్య రశ్మి ఉండాలి, ఇంకా తర్వాత వాటర్ ఉండాలి, తో పాటుగా 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ అండి, సూక్ష్మ ధాతువులు అంటారు యాక్చువల్ గా. సో మనిషి భూమి రెండు ఒకటే. హలో, ఎంతమందికి తెలుసండి ఈ విషయం? తెలుసా అండి నిజంగా? సో మనిషి భూమి రెండు ఒకటే. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళాలి చూడండి. యాక్చువల్ గా మైక్రో న్యూట్రియంట్స్ డాక్టర్స్ మనకి రాసిన వాటిలో ఉంటుంది. భూమికి కూడా అదే ఇస్తాం. మనిషి వేరు, భూమి వేరు కాదండి, రెండు. ఇందాక వారు చెప్పారు ప్రతిదీ కార్బన్ అని చెప్పారు. తగలబడేది ప్రతిదీ కార్బన్, అందుకనే తగలబడతారు. మనకు వచ్చినటువంటి గ్రాన్యూల్స్ ఏంటంటే కార్బన్ శాతం అధికంగా మల్టిప్లై చేసేటటువంటి గుణాలు ఉన్నాయండి. మరీ ముఖ్యంగా ఏంటంటే భూమి బాగుండాలంటే ఏది బాగుండాలండి? భూమిలో ఏముండాలండి? భూమిలో ఏముండాలండి? తో పాటుగా ఇంకొకటి మర్చిపోతున్నాం అండి. రైతులు ఎవరు ఉన్నారా? రైతులు ఎవరు ఉన్నారా? రైతులు ఉన్నారా సార్? భూమిలో ఏముండాలి సార్? ఇంకా రైతు మిత్రాన్ని దేన్ని అంటామండి? రైతు మిత్ర వానపాములు అండి, రైట్? సో గుర్తుపెట్టుకోండి, వానపాములు లేకపోతే హనీబీస్ ఒకటి, వానపాములు ఒకటి, రెండు మనుగడ లేకపోతే మనిషి మనుగడ లేదు. ఇవన్నీ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాలంటే నేను ఒక సేంద్రియ రైతుని చెప్పడం గర్వపడతానండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అపార్ట్ ఆర్గానిక్ ఫార్మర్. సో నేను చెప్తానండి, ఎందుకంటే భూమిలో యాక్చువల్గా అయితే కనుక కెమికల్స్ వేసి 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 ఏ స్థాయికి పడిపోయిందంటే కనుక ఒక 72 అడుగుల లోతులో కూడా మనకి ఎక్కడా కూడా కనబడతలేదండి. ఆ స్థాయికి దిగజారిపోయిందండి మొత్తం కూడా. సో భూమిలో తోలి చూస్తే కనుక ఎటువంటి సూక్ష్మజీవులు బతికి లేవు, కెమికల్ వాడకం మూలంగా అని చెప్తున్నారు. సో వారు చెప్పేది ఏంటంటే మన గ్రాన్యూల్స్ తీసుకోవడం మూలంగా యాక్చువల్గా ఏంటంటే ఈ సేంద్రియ కార్బన్ పెరగడానికి, ఎస్పెషల్లీ కార్బన్ తో ఇచ్చేస్తుంది కాబట్టి అవి భూమిలోకి మైక్రో ఆర్గానిజమ్స్ తో పాటుగా ఇందాక మీరు చెప్పారు వానపాము. ఈ వానపాములు ఏం చేస్తాయంటే కనుక బొర్రీలు చేస్తాయి. మీ అందరికీ తెలుసు యాక్చువల్ గా. సో పైకి వస్తాయి, కింద నుంచి పైకి వస్తాయి, పైన ఉన్నటువంటి ఆహారం తీసుకొని మళ్ళీ కిందకి పెడతాయి, మళ్ళీ విసర్జించి కదా, మళ్ళీ పైకి వచ్చి అది విసర్జిస్తుంది. విసర్జించడం అంటే వేస్ట్ అండి. అటువంటి వేస్ట్ కూడా మాన్యూరేనండి. ఆ వేస్ట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మాన్యూర్. సో ఆ మాన్యూర్ తోటి భూమి మనకి ఏమవుతుంది? గుల్లబారుతుంది. అలానే పంట కూడా సస్యశ్యామలంగా ఉండటానికి ఎర్త్వార్మ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఎంత ఇంపార్టెంట్. ఇదే పని మన కంటితో చూడలేము, కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా చేసి ఇవేనండి. వీటిలో మనం చూడగలిగేది ఏంటంటే ఎర్త్వార్మ్ కాబట్టి మనం చూస్తాం. అది వస్తుంది, పైకి వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది, ఆ వేస్ట్ అక్కడ వదిలేస్తుంది. ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మాన్యూరేనండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పంచదార పడింది అనుకుందాం, పంచదార కానీ లేదంటే ఒక బెల్లం ముక్క పెట్టామో, ఒక జాంగి స్వీట్ పడింది అనుకుందాం. మనం ఏమన్నా వెళ్ళి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి చీమల్ని వాటిని మనం పిలిచి ఇన్వైట్ చేస్తున్నామండి? లేదు కదా, ఆటోమేటిక్ గా వస్తాయి. అలానే ఒక భూమిలో 1 గ్రాములో ఎన్ని సూక్ష్మ జీవులు ఉంటాయంటే మీకు ఐడియా ఉందండి? కొన్ని కోటాన కోట్లు ఉంటాయండి 1 గ్రామ్ ఆఫ్ భూమిలో. నేను చెప్పేది 1 గ్రామ్ ఆఫ్ సాయిల్ లో కొన్ని కోట్లు ఉంటాయండి. అది ఎప్పుడైతే ఇలాంటివి మనం పెడతామో ఆటోమేటిక్ గా వాటిలంతకు అదే వస్తాయి. ఇక్కడ ఎట్లయితే పంచదార వేస్తే ఏ విధంగా అయితే మిగతా చీమలన్నీ వస్తాయో, అదే విధంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా భూమిలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ ఎప్పుడైతే గ్రాన్యూల్స్ అందుతాయో ఆటోమేటిక్ గా వాటి కోసం ఫుడ్ కోసం బయటకు వస్తాయండి. సో as they get good food, they start increasing their family. All these microorganisms grow very fast. Their numbers increase very very fast. So as their numbers grow, they need more space to live and they plow deeper. సో అంటే ఏంటంటే మనం సహజంగా మంచి ఆహారం తీసుకుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి అయినా సూక్ష్మజీవులను ఏవైనా ఉంటాయి. ఆ క్రమంలో అవి కూడా ఏమవుతాయంటే వాటి సంతతిని విగరస్ గా పెరుగుతాయండి. మనలా కాదు, చాలా విగరస్ గా పెరుగుతాయి. ఆ క్రమంలో ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా, 1 వానపాము అటు ఇటు తిరిగితే ఒక చోట మాత్రమే భూమి గొల్లబారుతుంది. అదే 100 వానపాములు ఉంటే, అదే 1,00,000 ఉంటే, అదే ఒక 10 లక్షలు ఉంటే, అదే 1 కోటి ఉంటే, సో మీరు అర్థం చేసుకోండి, భూమిని గుల్లబారతం అంటే ఏంటంటే పైకి కిందకి రావడం, పైకి అటు ఇటు తిరగడం, అటు ఇటు ట్రావెల్ చేయడం మూలంగా భూమి గుల్లబారతం జరుగుతుంది. తద్వారా ఎయిరేషన్ కూడా భూమికి అందుతుంది, మీకు సన్లైట్ ఎక్స్పోజర్ బాగుంటది, వాటర్ తీసుకునే సక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మన గ్రాన్యూల్స్ దిస్ ఐ కెన్ అండర్స్టాండ్. జీ సార్, నీకు తెలుసు సార్. థాంక్యూ సార్. సార్ थोड़ा तो मैनेज कर रहा हूँ. मैं मैनेज कर रहा हूँ, आपका मैनेज कर रहे हैं. సో ఈ వాటర్ తీసుకునే సక్షన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, ట్రాక్టర్లతో మన పొలం దున్నినా కూడా
మనం కెమికల్ వాడటం మూలంగా రాయిలాగా అయిపోతుంది భూమి అంతా కూడా. మీరు అందరూ రైతులు ఎవరైతే ఉంటే కనుక కాకపోయినా మీరు బయటికి వెళ్ళి చూడండి ఎంత రాయిగా ఉంటుందంటే ఆ భూమిని ఇలా పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అది లూజ్ అవుతుంది, బిగిసిపోతుంది. కానీ ఇలా ఉంటే ఎటువంటి వ్యవసాయము మనం చేయలేము. భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కనుక మారకపోతే నిజంగా రెనటస్ కంపెనీని మనం మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే, అటు వీరికి మనం అభినందించాల్సిందే. ఎందుకంటే నిజంగా ఇవాళ ఈ స్టెప్ వీళ్ళు తీసుకోకపోతే చాలా చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది తెలుసా అంటే కనుక యాక్చువల్గా తినడానికి తిండి ఉన్నటువంటి జింబాబ్వే, నైజీరియా ఇలాంటి వాటిల్లో మనం కూడా చేరబోతున్నాం. ఇది చాలా చాలా బాధాకరమైన బాధ. సోమాలియా బాధితులాగా మనం కూడా చేరబోతున్నాం. సో భూమిని మనం సరిగ్గా చూసుకోకపోతే భూమి మనల్ని చూడదు. మనల్ని చూడకపోతే ది ఎండ్. Soil, it makes it alkaline instead of acidic. pH ఈ పదం మనందరికి తెలిసిన విషయం. పొద్దున్న లేస్తే pH గురించి మాట్లాడుకుంటాం. ఆల్కలైన్ అండ్ అసిడిక్. ఈ రోజున ఈ ఆల్కలైన్ వాటర్ గురించి కూడా విపరీతంగా జరుగుతుంది బయట ప్రచారం. అబ్బా బేబచ్చ భయంకరం అని కదా. ఇక్కడ కూడా ఎసిడిక్ లో ఉన్నటువంటి భూమి ఆల్కలైన్ లోకి మారుతుంది. ఎప్పుడైతే ఆల్కలైన్ లోకి నేచర్ మారినప్పుడు సహజంగా ఏంటంటే గ్రోత్ పర్సంటేజ్ పెరుగుతుంది. తర్వాత విత్ స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఏంటంటే చిన్న చిన్నగా వాన పడినా, తుఫాన్లు వచ్చినా, లేదు ఏదైనా మనకి క్రిమికీటకాలు మనకి ఏదైనా దాడి చేసినా కూడా తనంతటగా తాను మొక్క తనని తాను రక్షించుకునే స్థాయికి ఎదుగుతుంది. సో ఈ గ్రాన్యూల్స్ వల్ల భూమి ఇదవటమే కాకుండా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. వచ్చినా కూడా విత్ స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఏమీ కాదు, ఒక గాలి బాగా వచ్చినా కూడా, లేదు ప్రచండంగా ఎండ ఉన్నా కూడా ఏమీ కాదు. ఎందుకు ఏమీ కాదు అంటే కనుక యాక్చువల్గా ఏంటంటే ఇందాక చెప్పా, వాటర్ తీసుకున్న సక్షన్ కెపాసిటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కనుక పైన మల్చింగ్ అని అంటారు. సో గడ్డి గాలం అవన్నీ కూడా ఒక రకంగా వేస్ట్ బీడ్ అంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే బీడ్ అంటే ఏంటంటే మీకు ఎలా చెప్పాలి, కలుపు మొక్క. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కలుపు మొక్కలు. ఈ కలుపు మొక్కల వల్ల కూడా వ్యవసాయంలో మనకు ఉపయోగం ఉంటుంది. ఏ విధంగా అంటే కనుక ఎర్ర గడ్డకి వాటికి భూమిలో ఉన్నటువంటి వాటర్ ఆవిరవ్వకుండా చేస్తుంది. ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా జరుగుతాయి. సో వారు చెప్పే పాయింట్ నేను మీకు అర్థం ఏంటంటే యాక్చువల్లీ కెమికల్, ఇప్పుడు దాకా ఈ భూమి కెమికల్ గా మనం వ్యవసాయం చేసి ఉన్నట్టయితే కనుక మన గ్రాడ్యుయేట్స్ వేయడం మూలంగా క్రెమేపీ అంటే ఏంటంటే ఏదో అలా అవుతున్న అద్భుతం కాదు, ఒక రాత్రి జరిగిపోయే అంశం కాదు. క్రెమేపీ ఏమవుతుందంటే దాని pH వాల్యూ మారుతుంది. అదేవిధంగా ఈ కెమికల్ తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్స్ తగ్గి ఈ భూమి కూడా గొల్లబారి సేంద్రియ భూమి కింద, ఆర్గానిక్ సాయిల్ కింద మారే అవకాశాలు ఉంటాయి. Just to give you 15 tractors of powder. యాక్చువల్గా వారు ఏం చెప్తారంటే కనుక మనకు ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతుల్లో ఇదివరకు ఏంటంటే మనం గౌడంగ్ అంటే ఆవు నుంచి వచ్చినటువంటి ఆవు పేడ, గేదె పేడ ఇలాంటివన్నీ కూడా మన ఇంటి దగ్గర ఉండేవి కాబట్టి వాటిలన్నింటినీ ట్రాక్టర్స్ రూపంలో తీసుకెళ్లి పొలాల్లో వేసేవారు. ఇప్పుడు మన గ్రాన్యూల్స్ 3 kgs మనం ఒక ఎకరంలో వేసేది ఈజ్ ఈక్వల్ టు 15 ట్రాక్టర్లు. మనము కౌడంగ్ కనుక ఇవన్నీ వేస్తే ఎంత ఎఫెక్టివ్ గా భూమి ఎంత గొల్లబారుతుందో, మనది కేవలం 3 kgs వేస్తే అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అండ్ ఇది చేయాలంటే కష్టం. ఎందుకంటే 15 ట్రాక్టర్లు అంటే ఎంత లేబర్ కావాలి, ఎంత టైం పెట్టాలి, ఎంత కొనుక్కోవాలి. ఎందుకంటే ఇవాళ అంత పెద్ద మీకు ఆవు పేడ ఎక్కడ కూడా అంతమంది రైతుల దగ్గర ఉండట్లేదు, పెద్ద పెద్ద ఫర్మ్స్ లోనూ దొరకట్లా. సో ప్రొక్యూరింగ్ చాలా కష్టం అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాటిని ఇంప్లిమెంట్ చేయడం కష్టం అవుతుంది. వీళ్ళన్నిటికీ ఒక అద్భుతమైన జవాబు ఏంటంటే జస్ట్ 3 kgs మనది వాడితే సరిపోతుంది. If you put around 3 tractors of cow dung in 1 acre of land, that will produce around 250 to 400 grams of humic acid. But when you put 3 kg granules, it will produce 2 kgs of humic acid. So that is the difference. నార్మల్ దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే కనుక మనది వచ్చేసరికి అలా 3 kgs పెడితే 2 kgs ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే నార్మల్ వాటికి కన్వర్షన్ రేట్స్ కంటే కూడా మనది 3 kg కన్వర్షన్ రేట్ చాలా హై ఉందండి. సో ఆల్మోస్ట్ మీకు 70% పైన ఉన్నట్టు లెక్క క్యాలిక్యులేషన్ ప్రకారం. Now if that the soil is good and if they plant their crops, they will get better yield. ఈ బయోస్టిమ్యులెంట్ గ్రాన్యూల్స్ నిజంగా పనిచేస్తా లేదంటే కనుక చాలా మంది ఏమంటారంటే ఎలా నమ్మటం అండి, మనకు నమ్మకం కుదరదు కదా. నమ్మకం కుదరినప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే కనుక మీరు వాడక మునుపు సాయిల్ టెస్టింగ్ అని చేసుకుంటాం.
సాయిల్ టెస్టింగ్ ఎలా చేస్తారంటే కనుక మనకి తూర్పు పడమర 4 దిక్కుల 4 అంటే అటు మూల ఇటు మూల అటు మూల ఇటు మూల రైట్ 4 వైపులా చేసిన తర్వాత మధ్యలో కూడా భూమిని తీసుకెళ్లి మనకి ఎంత సాయిల్ టెస్ట్ చేసే మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మనం చేసుకోవాలంటే కొద్దిగా మనకి ప్రాక్టీస్ కావాలి కాబట్టి బయట నుంచి వాళ్ళని తీసుకొచ్చి చేయించండి. చేయించిన తర్వాత ఏమంటారంటే వారు మన గ్రాడ్యుయేట్స్ ఏమంటారు, ఒక 15 నుంచి 20 రోజులు వేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించండి. సో ఎంత తేడా, మళ్ళీ టెస్ట్ చేయించండి. సో అప్పుడు తెలుగు సీక్రెట్ సార్. సో మళ్ళీ టెస్ట్ చేయించండి, తద్వారా మీకు అర్థం అవుతుందంటే ఎంత మార్పు ఉంటుందంటే కనుక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకు తెలుసా, దీంట్లో 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, తర్వాత హ్యూమన్స్ లో తేడా ఉంటుంది. సో భూమి గొల్లబారుతుంది. మీకు ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా రిపోర్ట్ రూపంలో చెప్తుంది. సో మనం మాట్లాడిన అవసరంలా, ప్రొడక్ట్ మాట్లాడాల్సిన అవసరంలా, ఆ రిపోర్ట్ తీసుకొచ్చి చూపిస్తే ఎవరైనా మన ప్రొడక్ట్ కొనాల్సిందే. ఎలా వాడాలి, బయోస్టిమ్యులెంట్స్ గురించి, గ్రాన్యుల్స్ గురించి బాగా చెప్పారు, అర్థమైంది. కానీ ఇది ఎలా వాడాలంటే కనుక యాక్చువల్ గా సో మనం మామూలుగా ట్రాక్టర్ తో దున్నిస్తాం. దున్నించేటప్పుడు ఏం చేస్తామంటే కనుక మనం వాటర్ పెట్టేటటువంటి 1 రోజు ముందర గ్రాన్యుల్స్ వేసి వాటర్ పెట్టాలి. కరెక్ట్ వాటర్ పెట్టే ఒక ముందర, అంటే మనం ఎలా వాడాలనే దానికి సిస్టమ్ ప్రకారం వాడితే ఇంకా ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ బాగా వస్తాయి. ఏదో నార్మల్ గా వేసేసామనుకోండి అలా రాదు కదా. కాదండి 1 రోజు ముందర దాన్ని కాదు. గ్రాన్యుల్స్ అంటే మనం వేయటం అండి, ఓకే, చల్లటం అండి. మనకి ఎట్లా అంటే కనుక యూరియా ఏ విధంగా ఉంటుంది, మనం యూరియా ఎట్లా వేస్తాము కదా, అలానే గ్రాన్యుల్స్ కూడా అలానే వేస్తాము. 3 kgs. వారు చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా ఇప్పుడు ఆ 3 kgs ప్యాకెట్ తీసుకొని మీరు జరగడం బిగించేశారనుకోండి, 3 kgలు ఎకరానికి రాదు కదా, ఎకరానికి రాదు. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ. ఒక చోట ఏమవుతుంటే ఎక్కువ పడుతుంది, ఒక చోట తక్కువ పడుతుంది. అలాంటప్పుడు భూమి మొత్తం ఈక్వల్ గా రాదు. కాబట్టి వారు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ గా ఇందాక సాయిల్ టెస్ట్ చేసినట్టుగా మనం అక్కడ ఒకటి భూమి ఇక్కడ ఒకటి తీసాం కదా, అంటే అటు ఇటు 2, ఇటు ఇటు 4, మధ్యలో 1, ఈ 5 వైపుల నుంచి ఆ భూమి ఆ మట్టి తీసుకొచ్చి మన గ్రాన్యుల్స్ తో కలిపి మీరు చల్లుకుంటే అయితే తేలిగ్గా అవుతుంది, అన్ని చోట్ల సమానంగా పడుతుంది. ఓకే, ఏమంటే మట్టి ఎక్కువ తీసుకుంటే ఏమీ కాదండి, మట్టి ఎక్కువ తీసుకున్నా కూడా ఏమీ కాదు, 5 నుంచి 10 kgs తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఓకే, మిర్చి కానివ్వండి, టమాటా కానివ్వండి, ఇలాంటివి మొక్కలకి అయితే కనుక దీని స్పాన్ ఎంత అంటే కనుక 2-3 months అయిపోతుంది. అటువంటి వాటికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ కొన్ని మొక్కలు ఉంటాయి, ఎలా ఉంటాయంటే కనుక 6 నెలల స్పాన్ ఉంటాయి కదా యాక్చువల్ కదా. సో ఈ 6 నెలలు ఉండే వాటికి ఏంటంటే ఎవ్రీ 3 months ఒకసారి ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వాలంటే కనుక మన రూట్ దగ్గర ఇచ్చి వాటర్ ఉంటాయి, రైట్. సో ఈ విధంగా మీరు అలా అన్నా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంటుంది. అట్లా మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇందాక చెప్పిన ప్రొసీజర్ అక్కడ కూడా ఫాలో చేయొచ్చు, రైట్. అదే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 2 వేరువేరుగా కాకుండా ఒకటే ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. అయితే ఏంటంటే చిన్న మొక్కలకి ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు, అంటే 6 months ఉన్నటువంటి మొక్కలకి మాత్రం 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. You do everything else in the exact same way in which you have been doing thus far. ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే పద్ధతిని పాటించారో అదే పద్ధతిని అవలంబించమని చెప్తున్నారు. Okay. Now, if you are sowing, let's say, sugarcane or corn or sunflower, the crop cycle is even bigger than 7 months sometimes. So in that case, every 3 to 4 months, around 3.5 to 4 months, you will put again biostimulant granules supposed to be put again every 3 to 4 months. షుగర్ కేన్ అంటే మనకి యాక్చువల్ షుగర్ కేన్ అంటే తెలుసు కదా, చెరుకు కానివ్వండి, ఇటువంటి వాటిలో పెద్ద అంటే 7 months కంటే ఎక్కువ ఉండేటువంటి మొక్కలు కూడా ఉంటాయి. అటువంటి సన్ఫ్లవర్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఏం చేయాలంటే కనుక ప్రతి 3 నెలలకు ఒకసారి 3-4 నెలలకు ఒకసారి చేసుకుంటే కనుక ఇది సరిపోతుందని చెప్తున్నారు. అంటే సంవత్సరం పొడుగు కూడా వచ్చేది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో మళ్ళీ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తగ్గిపోతుందండి. గ్రాన్యుల్స్ భూమి మొత్తం గొల్లబారిపోతుంది కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గిపోద్ది, వాటర్ ఖర్చు తగ్గిపోద్ది, రైట్. ఇలా చాలా ఖర్చులు తగ్గుతాయి. మామిడి చెట్టు ఉందండి. ఈ మామిడి చెట్టు కానీ అంటే ఇలాంటి పెద్ద వాటికి ఏం చేయాలంటే కనుక పావు అంటే 250 grams పావు కిలో దాకా వేయమంటారు. ఎలా వేయమంటారంటే కనుక మనకి మొదల దగ్గర మనం వేస్తాం కదండి. యాక్చువల్ గా చుట్టూరా మనకి వేరు వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, పెద్ద చెట్ల కంటే కొద్దిగా ముందరగా ఉంటుంది వేరు వ్యవస్థ. దాని చుట్టూరా మనం ఏం చేస్తారంటే తొవ్వేసేసి ఈ పావు కిలో మన గ్రాన్యూల్స్ తీసుకొని మట్టిలో కలిపి చుట్టూరా సమానంగా జరిపేసేసి నీళ్లు పోసి ఆపేయటమే. ఓకే, ఇలా వేయాలి. లేదు 6 feet అనుకోండి, 6 feet 7 feet అలా ఉందనుకోండి, అంటే మామిడి చెట్టు అంత పెద్దది కాదు, 6 to 7 feet ఉందనుకోండి, దానికి వచ్చేసరికల్లా ఒక 150 to 200 grams లోపు అయితే కనుక వేసుకుంటే ఈ విధంగా సరిపోతుంది అని చెప్తున్నారు. 150 is also 150. And then after 4 months you have to
in big tree you have to put 150 again. Okay. Not 250, Okay. but 150 after. ఓకే. అంటే పెద్ద పెద్ద చెట్లు ఇందాక మామిడి చెట్టు గురించి చెప్పాను కదా, మొట్టమొదటిసారి 1/2 కిలో వేసిన తర్వాత ఒక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి నెక్స్ట్ టైం అంటే ఎప్పుడంటే 8 నెలల తర్వాత ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ ఒక 150 గ్రామ్స్ చుట్టూ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే కనుక అంత పెద్ద పెద్ద చెట్లకు వాటికి మాత్రమే ఏంటంటే యాజమాన్య చర్యలు భాగంగా ఇది ఎక్కువ తీసుకోవాలి. చిన్న చిన్న మొక్కలకి ఇప్పుడు చిన్నపిల్లలు తక్కువ తింటారు, పెద్ద పిల్లలు ఎక్కువ తింటారు, మనం ఇంకా ఎక్కువ తింటాం కదా. అలానే మొక్కలు కూడా కదా. సో అదే భావంతో సో సెకండ్ టైం వేసేటప్పుడు అదే విధంగా చేయాలని చెప్తున్నారు. What this product will do is it will prepare the soil in the best way possible for any crop that can be grown. ఇది ఏం చేస్తుంది అంటే కనుక ఈ మొక్క ఆ మొక్క ఇటువంటిది అది అని కాదండి, భూమిని ఎంత గుల్లబారుస్తుందంటే కనుక గుర్తు పెట్టుకోండి, మన చేతిలో ఉన్నటువంటి భూమిని తీసుకెళ్లి ఒక గుప్పెడి తీసుకుని వేరే వాళ్ళ చేతిలో వేస్తే కనుక యాక్చువల్ గా ఓకే వేరే వాళ్ళ చేతిలో వ్యామ్ అంటారండి, వాస్కులర్ నెబస్కులర్ మైక్రోరైజా అంటారు, VAM వ్యామ్. సో అంటే ఏంటంటే వేరు వ్యవస్థని బలపరిచేటువంటి అతి బలమైనటువంటి వ్యవస్థ అనమాట, అది వ్యామ్ అంటారు. ఈ వ్యామ్ ఇలా వేయటం మూలంగా మన దాంట్లో ఉంటే భూమిని మట్టి తీసుకెళ్లి పక్కోడి దాంట్లో వేసినా కూడా పక్కోడి కూడా బంగారం అవుతుందండి, గ్యారెంటీ. If you give this product to somebody and if they use it in their crops, and if you switch off your phone, they will find you out even without your phone. It's one such product. అంటే రైతుల్లో జనరల్ ఎలా ఉంటుందంటే క్యూరియాసిటీ ఉంటుంది కదా, అరే ఏం కొట్టేవారు అరే ఏం కొట్టేవారు అడుగుతూ ఉంటారు జనరల్ గా. సో ఒకవేళ కనుక మీరు తప్పించుకుందామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి నువ్వు ఏం కొట్టావు ఏంటి అని అడుగుతారు, అడిగి తీరతారు. దట్ ఈస్ రనటర్స్. మీరు తప్పించుకోవడానికి పొలంలో చెప్తారు, సార్ చప్పట్లు కొడితే వేడి వేడి బొప్పట్లో ఉండాలి, పెట్టల్లో ఉండకూడదు, ప్లీజ్ తాగుతారు. Since last 3 years we were saying that agriculture product will come. We have taken a lot of time to research, try, test and get certified products to you. And these products are best in the market. Indian market is the best product. Yes. అగ్రికల్చర్ ఈ పదంలోనే పెద్ద కల్చర్ అనే పదం ఉన్నది. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ కదా. సో వాట్ ఈస్ ద నోబెస్ట్ ప్రొఫెషన్ ఆన్ ఎర్త్ అంటే కనుక అగ్రికల్చర్, రైట్? సో ఇక్కడ మన దగ్గరికి వచ్చినట్టు కొంత టైం తీసుకున్న మాట వాస్తవం. వారు చెప్పేది ఏంటంటే కొంత టైం తీసుకున్నాం, ఎందుకంటే రీసెర్చ్ చేయాలి, టెస్ట్ చేయాలి, అవి నిజంగా మనకి తగ్గట్టుగా పనిచేస్తున్నాయి. అన్ని భూములు భారతదేశంలో ఉన్న అన్ని భూముల మీద సమానంగా పనిచేస్తున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి కదా. సో అబ్జర్వ్ చేసుకోవాలంటే కొంత టైం అయితే పెట్టింది వాస్తవం, కానీ వీఆర్ కమింగ్ అప్ ది బెస్ట్ అనేటువంటి మాట కంపెనీ నుంచి వచ్చినటువంటి మాట.